భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య బాలకృష్ణ ప్రసంగం సాగింది. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ కి టికెట్ ఇచ్చి వైసీపీ అరాచకాలను ప్రోత్సహిస్తోందని బాలకృష్ణ చెప్పారు. చిత్తూరు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలో నగర శివారులో బాలకృష్ణకు చిత్తూరు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గజమాలతో బాలకృష్ణకు స్వాగతం పలికి నగరంలోకి తీసుకువచ్చారు. బాలకృష్ణను చూడటానికి పెద్ద ఎత్తున జనం గాంధీ సర్కిల్ వద్ద పోటెత్తారు. సభకు హాజరైన యువతను ఉత్తేజపరిచేలా బాలకృష్ణ ప్రసంగించారు. పార్టీ శాసనసభ అభ్యర్థి అయిన గురజాల అంతేనా దాంతో ఆపనా చాలా ఒకసారి యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ తలలు నాలుగు లాంటి వాడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మనకు కావాల్సింది ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్త నీళ్ళని ప్రవేశపెట్టారు రాజకీయాల్లోకి. అంటే ఒక వారసత్వాన్ని ఇచ్చారు. చదువుకున్న వాళ్ళని కూడా లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అందరిని కూడా తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. అలాగే మన తెలుగుదేశం పార్టీ మన లోక్సభ అభ్యర్థి అయిన మన దగ్గుమళ్ళ ప్రసాద్ గారిని ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంతో అనుభవం దానికి, అన్ని మన చట్టాల మీద అన్నిట్ల మీద బాగా పట్టుంది, అవగాహన ఉంది ఆయనకి. ఎలా రాబట్టుకోవాలో, ఎలా సఖ్యతను పాటించాలో కేంద్రంతో ఆయనకున్న అనుభవం అంత దారపోసి ఇక్కడ ఒక యువ రక్తం, ఇక్కడ ఒక అనుభవం, ఇద్దరు యొక్క కలయిక అవసరం. అనుభవం కూడా మనకు అవసరం. ఆవేశం, అనుభవం రెండు కలవాలి. కలిస్తేనే అదొక ఇది ఉప్పెన అదొక విస్ఫోటనం, అగ్నిపర్వత విస్ఫోటన. అదే ఒక భావి, ఒక కొత్త రాజకీయ ప్రస్తావనకు ఒక నాంది. కాబట్టి మీరందరూ కూడా 2 ఓట్లు మన సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నట్టు శాసనసభ అభ్యర్థిని, అలాగే సీరియల్ నెంబర్ 1 మన శాసనసభ అభ్యర్థి అయిన గురజాలని, తమ్ముడు గురజాలని, ఆయన కూడా సీరియల్. ఎక్కడ చూసినా శుభమయం ఏమిటో అంటే రుణానుబంధైన రూపేణ అంటే భావసరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో, పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ విడదీయలేని అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. మరి పసుపు అంటే శుభానికి సూచకం, అలాగే పసుపు అంటే ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం, అలాగే పసుపు అంటే మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు రామారావు గారు చలనచిత్ర రంగంలో తిరుగులేని మగటం మహారాజుగా వెలుగుతూనే మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన, చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదవాడి బాధ తెలిసిన అన్న ఆయనే.
అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే. అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక బలం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అందుకే ఆయన అందరి గుండెల్లో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారికి మాత్రమే కాదు, ఎన్నటి నటనాలయం. ఆయన ఇదే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు, టీ అంటే తార మండలంలోని ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఆయన మీ అందరి గుండెల్లో, మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆరాచుడయ్యాడు.